హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియో స్టార్ట్ అవ్వగానే ఏంటి బ్యాగులు చూపిస్తుంది అనుకుంటున్నారా? నిన్న నైటే ట్రిప్ నుంచి వచ్చామన్నమాట. కొలరాడోకి వెళ్ళాము. లాంగ్ వీకెండ్ ఉండింది కదా, 3 days. మేము ట్రిప్కి వెళ్ళిన ఫొటోస్ అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా తెలుగు బ్లాగర్ మనస్వి అనే ఉంటుంది. సో ట్రిప్కి అయితే వెళ్ళాము. వెళ్ళేసి వచ్చిన తర్వాత పని ఇంకెక్కువ ఉంటుంది కదా. ఈ బ్యాగ్స్లో ఉన్న బట్టలన్నీ ఇప్పుడు వాషింగ్కి వేయాలి, జాకెట్స్ అన్నీ వాషింగ్కి వేయాలి. చాలా పని ఉంది ఈరోజు. నైట్ మేము యాక్చువల్గా అయితే 12 o'clock ఇంటికి రీచ్ అవ్వాలి. కాకపోతే వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఫ్లైట్ మధ్యలో ఏదో డిలే ఉండిందనమాట. ఆల్రెడీ ఫ్లైట్ డిలే అయిందంటే మధ్యలో మా కార్ సీట్స్ కూడా మిస్ అయ్యాయి అనమాట. ఇంకా చాలాసేపు అటు ఇటు తిరిగాము. వాళ్ళు అక్కడికి వెళ్ళండి, ఉంటాయి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు, కానీ ఎక్కడా అవి లేవు. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి నేను తలస్నానం చేసి మా ఇద్దరు పిల్లలకి తలస్నానాలు చేయించి పడుకునేసరికి 3:30 అయిపోయింది. పొద్దున్నే లేచి మా పాపని స్కూల్కి కూడా పంపించాలి. ఆల్రెడీ 1 day స్కూల్ మిస్ అయింది కదా. తను ఫ్లైట్లో ఆల్రెడీ పడుకుంది. పాప నిద్ర కొంచెం తక్కువ అవుతుంది, బట్ ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే తప్పదు కదా. నైట్ లేట్ అయిపోయింది కదా. మార్నింగ్ లేచేసరికి 7:15 అయింది. తనకి లంచ్ బాక్స్ అయితే కట్టాలి. దానికోసం ఈరోజు లంచ్ బాక్స్కి వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేస్తున్నాను. టీ అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. ఇంటికి ఎవరైనా ఎక్కువ మంది చుట్టాలు వచ్చినా, బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు త్వరగా అయిపోవాలన్నా వెంటనే గుర్తొచ్చేది ఉప్మానే కదా. అందుకని ఫాస్ట్గా అయిపోతుందని ఈరోజైతే ఉప్మా చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు కారం లేకుండా చేస్తున్నాను అనమాట. అంటే పచ్చిమిర్చి ఏం వేయలేదు. మా పిల్లలకి మాకు ఇదే అనేసి ఒకటే చేస్తున్నాను. మేము ఎలాగో పికిల్తో తింటాం కాబట్టి. ఈరోజు స్నాక్ బాక్స్లోకి అయితే క్యారమెల్ ఫూల్ మక్కానా కట్టిస్తున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా ఈ ఫూల్ మక్కానా ఎలా చేయాలి ఏంటి అని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి హై ప్రోటీన్ స్నాక్ అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి కనుక చేసి పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు, పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఈజీగా ఇచ్చేసేయచ్చు. మా పాప కోసము కొత్త వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేశాను. దానిపైన నేమ్ లేబుల్ వేద్దామనేసి స్టిక్కర్ తీసాను అనమాట. లాస్ట్ వీడియోలో ఫస్ట్ డే స్కూల్ వీడియోలో మీకు చూపించాను కదా, ఇవి లేబుల్స్ పైన నేమ్ రాసి పంపించమని చెప్పారు స్కూల్కి అని. సేమ్ అవే లేబుల్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. నిజంగానే ఇవి వాటర్ ప్రూఫే. వాటర్తో అంటే 10 days యూజ్ చేశాను కదా, ఇవేమి చినిగిపోలే అనమాట. బాగానే ఉన్నాయి. ఇంకా బాటిల్ కూడా వేద్దామనేసి ఈరోజు వేస్తున్నాను. కొత్త బాటిల్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట పాపకి. ఇన్ని రోజులు తను స్ట్రా ఉన్న బాటిల్ యూజ్ చేసేది. ఇంకా పెద్ద పాప అయిపోయింది కదా, ఇంకా స్ట్రా తీసేద్దాము, నార్మల్గా తాగడం వస్తుంది ఇప్పుడు అనేసి నార్మల్ స్ట్రా లేకుండా ఉండే బాటిల్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. బాగుంది, మా పాపకైతే నచ్చింది ఈ బాటిల్ కూడా. బాక్స్ అయితే కట్టేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి హనీ బంచెస్ ఇస్తున్నాను. వీక్లీ వన్స్ అలా ఇస్తాను హనీ బంచెస్ మిల్క్తో పాటు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఉప్మానే ఇచ్చా అనుకోండి, మా పాప అస్సలు తినదు. అందుకని ఫాస్ట్గా అయిపోతుంది అనేసి, ఇంకా లేట్ కూడా అయిపోయింది కదా, అందుకని ఈరోజు హనీ బంచెస్ అయితే ఇస్తున్నాను. పిల్లలకైతే A2 మిల్క్ ఆర్గానిక్ వేసి ఇస్తాను అనమాట హనీ బంచెస్కి. ఈరోజు మైక్రోవేవ్లో పెట్టేస్తున్నాను. మా పాపనైతే స్కూల్ బస్ ఎక్కించి వచ్చాను. ఇంకా తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. ఊరెళ్ళి వచ్చాం కదా, ఇంకా వెళ్ళాలి, పటేల్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. అలాగే చామగడ్డలు ఉన్నాయన్నమాట. చామగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈరోజు చాలా లేజీగా ఉంది. నైట్ అస్సలు నిద్ర లేదు కదా, ఫాస్ట్గా చేస్తున్నాను వంట కూడా. అందుకే కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా మా మమ్మీ పంపించిన గోంగూర పేస్ట్ అయితే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఏం లేకున్నా సరే గోంగూర పేస్ట్ అయితే ఉంటుంది. మంచిగా గోంగూర పప్పు చేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నా అయిపోతుంది. ఈరోజు రైస్, పప్పు, చామగడ్డలు అన్నీ కలిపి ఇన్స్టెంట్ పాట్లో ఒకేసారి పెట్టేస్తున్నా. అన్నీ కుక్ అయిపోతాయి. అన్నీ తీసేసుకొని తాలింపు వేసేసుకుంటే ఆ వంట అయిపోతుంది. గోంగూర పప్పు అని చెప్పా కదా, దానికోసం పప్పు అయితే ముందే కడిగేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. త్వరగా ఉడికిపోతుంది కదా. దీంట్లో ఇప్పుడు పసుపు, గోంగూర పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మా మమ్మీ ఇండియా నుంచి పంపించారనమాట. దీంతో గోంగూర పప్పు, పచ్చడి, చికెన్ గోంగూర, మటన్ గోంగూర ఇలా ఏమైనా చేసుకోవచ్చు. గోంగూరతో నార్మల్గా మనం ఏమేమి చేసుకుంటామో అవన్నీ ఈ పేస్ట్తో చేసుకోవచ్చు. ఈ పేస్ట్ కొంచెం వేసుకున్నాను. అలాగే ఒక టమాటో, కొన్ని ఆనియన్ ముక్కలు. టమాటో ఎందుకు వేసా అంటే ఇది గోంగూర పేస్ట్ కదా, దీంట్లోంచి వాటర్ ఏం రాదనమాట. ఫ్రెష్ గోంగూర వేసుకుంటే ఆకుల్లోంచి వాటర్ వస్తుంది కదా, బాగుంటుంది. ఈ పేస్ట్లో నుంచి ఆల్రెడీ దీన్ని బాగా వేయించి పంపిస్తారు కాబట్టి వాటర్ ఏం రావు. అందుకని ఒక టమాటో కూడా వేస్తాను. తర్వాత
దీంట్లో లోపల ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా మా పిల్లలు కారం తినరు. ఇదే పప్పు నేను మా పిల్లలకు కూడా తీస్తాను. అందుకని కారము పచ్చిమిర్చి సపరేట్గా కుక్ చేసుకొని వాళ్ళకు కుక్ అయిపోయిన తర్వాత సపరేట్గా తీసేసి మళ్ళీ నేను ఇవి వేసుకొని పప్పు రాముకుంటాను అనమాట. చూసారు కదా పప్పు కోసం అయితే అన్నీ పెట్టేసుకున్నాను. దీనిపైన ఇప్పుడు రైస్ పెడుతున్నాను. రైస్ కూడా ఒక 15-20 మినిట్స్ అలా నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. దీనిపైన ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని చామగడ్డలు కూడా బాగా కడిగేసుకొని పెట్టుకున్నాను. అవి పైన పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తాను. ప్రెషర్ కుక్కర్ మోడ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకున్నామంటే అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. నాకు టైం ఉంటే సపరేట్గానే కుక్ చేస్తాను. చెప్పా కదా ఈరోజు లేజీ డే అని. ఒకేసారి పెట్టామనుకోండి రైస్ అయిపోతుంది, పప్పు అయిపోతుంది, చామగడ్డలు కూడా ఉడికిపోతాయి. పప్పు తీసి తాలింపు పెట్టేసుకోవడమే. చామగడ్డలు ఎలాగో ఉడికిపోతాయి కాబట్టి దాంతో ఫ్రై చేసేస్తాను. ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. చామగడ్డలు మంచిగా కుక్ అయిపోయాయి. చూసారు కదా రైస్ కూడా కుక్ అయిపోయింది. పప్పు కూడా నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఈ ఇన్స్టెంట్ పాట్లో లోపల పెట్టే బౌల్ ఉంది కదా, ఇది తీయడానికి ఇట్లా పట్టుకారు ఉంటుంది కదా, ఇలాంటి మోడల్ పట్టుకారు అయితే మనం లోపల ఉన్న గిన్నెను తీయడం ఈజీగా ఉంటుంది. నార్మల్గా వేరే మోడల్ కూడా వస్తుంది. ఇది చాలా వేడిగా ఉంటుంది కదా, డైరెక్ట్గా తీయలేము. ఇలాంటి పట్టుకారు కనుక్కుంటే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా ఎనుపుకోవడమే. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయకుండా ఉత్త సాల్ట్ వేసి ఎనిపేసి పిల్లలకు తీస్తాను. తర్వాత పచ్చిమిర్చి కారం వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటాను. దీనికి తాలింపు కనుక పెట్టేసుకున్నామంటే వేడివేడిగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఎక్కడైనా బయట ఇలా ట్రిప్పులకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో వేడివేడిగా వండుకొని పచ్చడి వేసుకొని తిన్నా సరే హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ యూఎస్లో అయితే బయటికి వెళ్తే మన ఫుడ్ దొరకడం చాలా కష్టము. కొన్ని ప్లేసెస్లో అయితే మన ఫుడ్ బాగుంటుంది. మేము వెళ్ళిన ప్లేస్లో అయితే ఓకే అనమాట. అంత బాగా ఏం లేదు. వీళ్ళు తినే పిజ్జాలు బర్గర్లు నేనైతే అస్సలు తినలేను. చామగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయాయి కదా, పైన పొట్టు తీసేసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే అవి ఎక్కువ బంక రాకుండా ఉంటాయి. అది ఉడకబెట్టుకున్నాం కదా, కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి బాగా బంకగా వచ్చేస్తుంది. అలాగే ఈ చామగడ్డ ఫ్రై ఐరన్ దాంట్లో కానీ లేదంటే నాన్ స్టిక్ దాంట్లో కానీ చేసుకుంటే ఎక్కువ అంటుకోకుండా ఉంటుందన్నమాట. స్టీల్ దాంట్లో చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కింద బాగా అంటుకుంటూ ఉంటుందన్నమాట. నాన్ స్టిక్లో అయితే బెస్ట్, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెం తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు. నాన్ స్టిక్వి ఎక్కువగా యూజ్ చేయొద్దని ఈ మధ్య చెప్తూ ఉన్నారు కదా, కొన్ని వాటికి మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇట్లా చామగడ్డ ఫ్రై కానీ మిల్ మేకర్ ఫ్రై కానీ ఇలాంటివి చేసినప్పుడు అవి బాగా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి, కింద ప్యాన్కి అంతా అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇట్లాంటి వాటికి మాత్రము నాన్ స్టిక్ ప్యానే యూజ్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చామగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని బాగా కూడా కలపొద్దు, కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటే ముక్క అనేది విరగకుండా ఉంటుందన్నమాట. మనము నాన్ స్టిక్వి కానీ ఐరన్వి కానీ అల్యూమినియం కానీ వాటిలో కూరలు వండుకుంటాం కదా, వాటిలో వండుకున్న తర్వాత వెంటనే వేరే వాటిలో తీసి డిష్ అవుట్ చేసేసుకోవాలి. స్టీల్ దాంట్లో కుక్ చేసుకుంటే ఓకే, కానీ వీటిలో చేసుకున్నప్పుడు మాత్రం వెంటనే మార్చేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మా పిల్లలకైతే కారం లేకుండా తీసేస్తున్నాను. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నామంటే చామగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. మంచిగా క్రిస్పీగా పప్పుతో అయినా రసంతో అయినా సాంబార్తో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కావాలంటే దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి చేశాను. ఇదన్నమాట ఈరోజు మా లంచ్, పప్పు ఇంకా చామగడ్డ ఫ్రై. మీరేం చేసుకున్నారు లంచ్కి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. లంచ్ అయితే అయిపోయింది. మార్నింగ్ నుంచి 2 ట్రిప్స్ వాషింగ్కి డ్రైయింగ్కి వేశాను. చూసారు కదా బట్టలు అసలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి. నాకైతే అసలు బట్టలు మడత పెట్టాలంటే చాలా చిరాకు అనమాట. వేరే ఏ పనైనా చేయమంటే చేస్తాను, బట్టల దగ్గరికి వచ్చేసరికి అస్సలు నా వల్ల కాదు. మడత పెట్టాలంటే అస్సలు చేయాలనిపించదు. మీరు ఎవరికైనా నాలాగే బట్టలు మడత పెట్టాలంటే చిరాకుగా ఉంటుందా నా కింద కామెంట్స్లో చెప్పండి. బట్ ఏది ఏమైనా నేనే మడత పెట్టుకోవాలి. ఫోన్లో సాంగ్స్ పెట్టుకోను లేదంటే ఏదైనా మూవీ చూస్తూనో చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా ఇష్టం లేని పనులు ఏదో ఒకటి డైవర్ట్ అయ్యి చేస్తుంటే చేసినట్టు అనిపించదు కదా.
సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.